श्रीगुरुभ्यो नमः। हरि ओं। घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभे सिद्धसाधनं श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి దగ్గర నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, అద్భుత అవకాశం ఈ డిసెంబర్ నెలలో మనల్ని ఏమైనా వరిస్తోందా, ఆర్థికంగా ఈ నెల స్థిరత్వం ఏర్పరచడానికి ఏదైనా అవకాశం ఉందా, ఈ డిసెంబర్ నెలలో ఏమన్నా పెను ప్రమాదాలు ఉన్నాయా, ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఉంటే తప్పించుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏ మంత్రాన్ని మనం నిత్యము ఉచ్చరించుకోవాలి, ఈ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఎటువంటి దానం చేస్తే కలిసి వస్తుంది, ఆర్థికంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, ఈ నెలలో అన్నా సరే అప్పుల బాధలు బయటపడతాయా లేదా, ఈ డిసెంబర్ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, ఎటువంటి అక్రమ సంబంధాలన్నా బయటపడతాయా, మా యొక్క జీవితంలో మార్పులు అనేటువంటివి ఈ నెలలో ఏమన్నా సంభవిస్తున్నాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుని ఎటువంటి దానాలు, ఎటువంటి దేవతారాధన చేయడం, ఈ నెలలో ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాన్ని క్లుప్తంగా పరిశీలన చేసుకుని చక్కగా భగవంతుడి కటాక్షంతో మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు డిసెంబర్ ఫలితాలను మనం వివరించుకుందాం. మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని చర్చించేస్తే కనుక, మొట్టమొదటిగా మీనరాశిలో వారు గ్రహ సంచారంలో 12వ ఇంటికి మారుతూ ఉండడం వల్ల మీరున్నటువంటి ఇల్లుని ఖచ్చితంగా మార్చేస్తారు. ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు వచ్చి ఇక్కడ ఉంటుంటే మనం ఆర్థికంగా స్థిరత్వం చెందలేకపోతున్నాం, అనేక అప్పులైపోతున్నాయి, కాబట్టి మనం ఇల్లు మార్చేద్దాం అని చెప్పి శుక్రమూఢమైన ఏదైనా పర్వాలేదు స్థలం అయితే మార్చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి స్థానచలనం మాత్రం ఖచ్చితంగా చేస్తుంటారు. దీనివల్ల మీకు ఆర్థికంగా కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకులకు మాత్రం అంత యోగదాయకంగా లేదు, క్యాడరే కాదు జనాల్లో కూడా మీకు ఆదరణ అనేది తగ్గుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనివల్ల మీరు అనుకున్న రంగాల్లో అన్నింటిలో కూడా మంచి ఫలితాలను ఆశిస్తూ ఉంటారు. నిరుద్యోగులకి కాస్త ఊరట కలుగుతుందని చెప్పాలి. 99% అన్ని పరీక్షలు మీరు ఉత్తీర్ణయ్యి పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది, రానున్న రోజుల్లో నేను ఖచ్చితంగా ఉద్యోగాన్ని మెట్టెక్కుతున్నానని చెప్పి మీరు రాసే పోటీ పరీక్షలన్నీ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణయ్యి మీరంటూ ఒక శుభవార్త వింటారు నిరుద్యోగులు. ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ నెల ప్రమోషన్ గురించి ఆలోచించకండి, కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. మీరు వెళ్ళిన చోట పై అధికారులు మిమ్మల్ని అనేకమైన ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం లభిస్తోంది. వ్యాపారాలు చేసేద్దాం అనేటువంటి ఆలోచన ఎవరైతే ఉన్నారో ఈ నెలలో అట్టి పరిస్థితుల్లో వ్యాపారాలు చేయొద్దు, పరోక్షంగా వద్దు, కేవలం పేపర్ వర్క్, గ్రౌండ్ వర్క్ మాత్రమే చేసుకోండి. వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి, నష్టం వస్తే ఎలా, లాభం వస్తే ఎలా, దాన్ని ఏం చేయాలి, ఇటువంటి ఆలోచన మాత్రం పేపర్ మీద రాసుకోండి తప్ప వ్యాపారం ప్రారంభం చెయ్యవద్దు. ఇక మీనరాశి వారు విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఎవరికైతే ఉందో డిసెంబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 29 మధ్యలో శ్రీకారం చుట్టుకోండి. అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. పర్వాలేదు, మనం ఒక మాట మీద ఉన్నాం అని చెప్పి ఆనందదాయకంగా మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది మీకు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా గోచరిస్తుంది. ఆ ఆస్తి వస్తుంది,
ఇంత ఖర్చు అవుతుందని చెప్పి మీ దగ్గర ధనాన్ని తినే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. అక్రమ సంబంధం కానీ మీరు విడిచిపెట్టిన బంధాలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధీకరణ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. దీనివల్ల వచ్చేటువంటి భవిష్యత్తులో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమానం కానీ ఏ ఇబ్బందులు కలగవు. మీనరాశిలో వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. డిసెంబర్ 21వ తారీఖు నుంచి 26 మధ్యలో మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. డిసెంబర్ నెలలో ఎవరైతే స్థలాలు పొలాలు ఇల్లులు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వారికి అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ఉత్తర పడమట తూర్పు ఈ 3 దిశల్లోనూ ప్రాధాన్యంగా తూర్పు దిశకి ఇవ్వండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. పెట్టుబడులు కూడా పెడతారు. సేవింగ్స్లోంచి అయినా సరే తీసి ల్యాండ్ మీద మీరు ఖచ్చితంగా ఈ నెలలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. ఇక మీనరాశిలో వారు ఎవరైతే ఇంతకుముందు మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వాళ్ళు తప్పయింది ప్రత్యత్తాపడి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి అన్నాయిక మేము మీతో నడుస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తూ దానివల్ల మీరు ఆనందదాయకంగా ఉండడం, పర్వాలేదు నేను చేసిన పుణ్యం మళ్ళా నాకు కాపాడుతోంది అన్న మాట మీరు వినుకోవడం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఇక మీనరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ ఫోటోని మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, దానివల్ల గణాంకాలు ఏర్పరచుకుని మీకు జరిగేటువంటి విషయాలంతటినీ కూడా కూలంకషంగా పరిశీలన చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక మీనరాశిలో ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెల వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు సంతానం అయినా గర్భం దాల్చినా సరే కొన్ని ఇబ్బందులు అనేవి బాగా ఏర్పడుతున్నాయి. దీని ఎఫెక్టు గర్భసంచి మీద పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. కావున ఈ నెలలో మీరు సంతానాన్ని వాయిదా వేసుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గం. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ నెల 11వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు వరకు కూడా ఇవి మీనరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక మీనరాశుల వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక వెన్నునాడులు అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన కొన్ని వ్యాధులు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం ఏర్పడుతోంది. కావున ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. ఈ మీనరాశి వారు ఈ నెలంతా కూడాను శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయాలు కానీ లేదా కృష్ణ దేవాలయాలు అంటే కృష్ణాలయాలు కానీ దర్శనం చేయండి. అద్భుతంగా మీకు కలిసి వస్తూ ఉంటుంది. శనివారం రోజు అదేవిధంగా గురువారం రోజు 2 రోజులు కూడా ఎర్రటి పుష్పాలతో కృష్ణుని అర్చన చేయడం చాలా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ మీనరాశి వారు ఈ డిసెంబర్ నెలంతా కూడాను విభూతి ధారణ చేసి మధ్య భాగంలో చందనాన్ని ధరించండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది.